72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత 2026వ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా, ఏ రాశి వారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను. ప్రొఫెసర్ డాక్టర్ నొల్లపూడి సత్యనారాయణమూర్తిని, వరల్డ్ నంబర్ 1 ఆస్ట్రాలజర్ని. కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు చెక్అవుట్ చేసుకోండి. అందువల్ల నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్లో చాలామంది మరి నా ఫోన్ నెంబర్ కింద నాది గూగుల్లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం రచిస్తే వేరే నెంబర్లు రావడం, అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్నీ కూడా నాకు లింక్ చేయడం, ఇలా రకరకాల నా వాయిస్తో వేరే వాళ్ళు నేనేనని చెప్పి నా వాయిస్ కాకపోయినా వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు. నాకు ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికాలో మంజూష గారిని మా పిఏ ఉంటారు, ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్నీ చూసుకుంటారు. కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముందుగా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి 2026వ సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకు జరగబోతున్నాయి. ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు. ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి 12 రాసుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. జనవరి 10వ తేదీ 2026వ సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాడు. ఇక్కడ భూమి ఏమో గురుడికి సన్కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తుంటే గురుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు. దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి ధనుస్సు రాశి, అలాగే మళ్ళీ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురుళ్ళు నడుస్తున్నారో, వ్యయ గురుళ్ళు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది. అలాంటి కేసులు ఉంటాయి. ఇక రెండవది మార్చి 24, 25వ తేదీన 2026వ సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా, చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ మీరు నేకెడ్ ఐతో కళ్ళతో చూడొచ్చు. శుక్రుడు చంద్రుడితో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలను వెళ్ళిపోయారో అటువంటి వారు అందరూ కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. అలాగే అత్తగారులతో ఫైటింగులు, అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు, ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాశుల వారికి విత్డ్రా చేయడం జరుగుతుంది. వృషభ రాశి అలాగే మకర రాశి వారికి. అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు వినండి దయచేసి. అలాగే జూలై 4, 2026 సంవత్సరంలో కుజుడు, రాహువు, యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి. కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాలు, కుటుంబంలో సోదరులు ఒకరినొకళ్ళు ఆస్తుల పెంపకాల్లో నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు, వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అమ్ముడైపోయారనేటటువంటి అనుమానాలు, సోదరుల డెత్తలు, ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అది ఏ రాశి వారికి? మేషరాశి వారికి, సింహరాశి వారికి ఉంటుంది. ఇలా కొన్ని చూస్తూ ఉండాలన్నమాట. అలాగే సెప్టెంబర్ 25, 26వ తారీఖుల్లో 2026వ సంవత్సరంలో నెప్ట్యూన్ విల్ బి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు. కేతు ఆపోజిట్ డైరెక్షన్లో. అండ్ హీ విల్ బి విజిబుల్ ఆల్ ద నైట్. రాత్రంతా కూడా మీరు నేకెడ్ ఐతో చూడొచ్చు. దీనివల్ల మనకి ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి. ఛాదస్థం బాగా పెరుగుతుంది. అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క 6 ప్లానెట్స్ ప్యారేడ్ అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడు? జనవరి మనకి
ఫిబ్రవరి 28, 2026 సంవత్సరంలో. అక్కడ బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురానస్, నెప్చూన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఒకే అలైన్మెంట్లోకి రావడం జరుగుతుంది. ప్యారెట్ లాగా వెళ్ళబోతోంది. కాబట్టి ఈవినింగ్ స్కైలో మీరు వీటిని చూడొచ్చు. దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు, భార్య బాధితులు, భార్యకి లేదా భర్తకి ఒకళ్ళపైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ యొక్క కుంభరాశి వారికి, అలాగే ఈ యొక్క మిథున రాశి వారి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి. కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. అలాగే జనవరి 9, 2026 సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. అండ్ హీఈస్ అప్రోచింగ్ క్లోజెస్ట్ టు ద ఎర్త్, భూమికి దగ్గరగా వెళుతున్నాడు. సో దీనివల్ల మనకి పెళ్లి కానటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాశుల వారికి కుదురుతాయి. కానీ మనకి శుక్ర మూఢమి ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు జరుగుతుంది. కాబట్టి వివాహాలు కావు. అందువలన ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, అలాగే చక్కగా ఈ యొక్క మేషరాశి వారికి వివాహాలు ఖాయమవుతాయి. అలాగే ఫిబ్రవరిది అయిపోయిందండి. ఏప్రిల్ 18, 2026 సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ జరుగుతాయి. శని, కుజుడు, బుధుడు అండ్ నెప్చూన్, 4 కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమని మా ఆడబిడ్డలకి ఇచ్చేస్తున్నాడండి ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి. అదేవిధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి. అలాగే జనవరి 9, 2026 సంవత్సరంలో శుక్రుడు, చంద్రుడు కలుస్తారు. ఆగస్టు 12వ తారీఖున 6 ప్లానెట్స్ అలైన్మెంట్లో ఉంటాయి. అలాగే ఆగస్టు 12, 2026 సంవత్సరంలో, అలాగే అక్టోబర్ 2026లో కూడా మనకి గురుడు, యురానస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ 2026 సంవత్సరంలో. అలాగే నవంబర్ 14, 2026 సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ జరుగుతాయి. బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు. వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీరు సెలెక్ట్ అవ్వడము, అలాగే రిసెషన్ పీరియడ్లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం, మీన రాశి వారికి, అలాగే మకర రాశి వారికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 12 రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా 2026 సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం. దీన్ని నాసా రిపోర్ట్స్ని బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి. ఇది ఏదో పీడిఎఫ్లు చూసి చెప్పడం, లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ని మనం ఇచ్చేటటువంటి డేటా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా తీసుకొని, అలాగే మా గురుదేవులైనటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు లాంటి లెజెండ్స్ వాళ్ళంతా మహానుభావులు. శకుంతలాదేవి లాస్ట్ 10 years మా దగ్గరికి వచ్చేవారు, మా గురువుగారి దగ్గరికి. ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా. కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే జ్యోతిష శాస్త్రం, విజయవాడ, రాజమండ్రి, గొల్లపూడి, మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా మేము చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు. కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్, ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి జ్యోతిష శాస్త్రం చెప్పాలంటే, ఎందుకంటే మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను నేను. కానీ మేమేం చేస్తున్నాము ఇప్పుడు అందరికీ జ్యోతిషం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది. అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో కొంతమంది అనాథ పిల్లలకి, సాధువులకి, ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు, ఆనంద్ మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు, సాధువులు, తర్వాత పేదవారు, వికలాంగులు, ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా. అలా చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. మేము మా ఆశ్రమాలకి సపోర్టివ్గా మేము ఈ వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం. కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తాం. కాబట్టి ఆ జాతకాలు అవి కామన్గా ఉంటాయి. రాశిఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి. మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు, ఎప్పుడు జైలుకి వెళ్తారు, ఎప్పుడు బయటకు వస్తారు, ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెడీ. శుభమస్తు. 2026 సంవత్సరం మొత్తం సంపూర్ణ జాతకం అని కిరణ్ టీవీ వాడు పెట్టాడు. దాన్ని టైటిల్ చూసి కాపీ కొట్టండి. మన సురేష్ గారు కిరణ్ టీవీ వాళ్ళు సంపూర్ణ జాతకం అని పెట్టారు. దాన్ని బట్టి సంపూర్ణం అన్న ప్రతిదీ తెలిపింది. మనం పైన 2026 యాడ్ చేస్తే చేయండి, బాగుంటుంది. కుంభరాశి
ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి శని జరుగుతుంది. గురుడు మనకి కుంభరాశి వారికి అందరికీ కూడా 5వ ఇంట్లో వస్తే బాగుంటుందని చెప్పాను. కంటిన్యూస్గా బ్రహ్మాండంగా వచ్చింది. మీకు అద్భుతాలు చేశారు. మీరు పనులు ఏమనుకున్న వాళ్ళకి పనులు వచ్చినాయి. వ్యవసాయంలో కూడా నష్టాలు వచ్చినాయి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా వ్యవసాయంలో లాభాలు వచ్చినాయి. చేతి పని వాళ్ళకి పనులు వచ్చినాయి. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. పిల్లల నుంచి సంతోషం. మీ వ్యక్తిగత జాతకాలను బట్టి మాత్రమే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి పిల్లలకు బాగోకపోవడము, పిల్లల వల్ల దుఃఖం కలగడము ఇలాంటివి జరుగుతాయి. జన్మరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు 25 నవంబర్ 2026 సంవత్సరం వరకు కూడా మీకు అనుమానం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆదాయాలు బాగా పెరుగుతాయి, ఖర్చులు బాగా పెరుగుతాయి, బంధువులకు బాగా ఖర్చు పెడతారు. మిత్రులందరికీ కూడా అప్పులు బాగా పెరిగినాయండి, మేము స్థలాలు అమ్ముకున్నాం లేకపోతే ఇళ్ళు అమ్ముకున్నాం అని బాధపడేటటువంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకు అందరికీ కూడా పుంజుకుంటారు మీరు. అలాగే ముసలాళ్ళు అయిపోయామండి, పని వస్తుందా పని రాదా అని డౌట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. జన్మంలో రాహు ఉంటే ఏం చేస్తాడంటే మీకు డౌట్లు లేకపోయినా పక్కన వాళ్ళు, మీ భార్యో లేకపోతే పిల్లలో లేకపోతే పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో స్నేహితులు ఎవరో ఒకళ్ళు డౌట్లు పెట్టేస్తారు. అలాంటివి ఏం భయపడకండి. యువర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్గా మీరు పనులు చేయగలుగుతారు. అండ్ ధనస్థానంలో ఉన్నటువంటి శని వక్రించి ఉండడం వల్ల ధనము అనేటటువంటిది అన్యాయ మార్గాలలో మీకు ఎక్కువ వస్తుంది. నిజాయితీగా మీరు చెప్తుంటే ఎవడేంటలేదు, సొల్లు కబుర్లు చెప్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఆ విధంగా 27 జూలై 2026 సంవత్సరంలో మీనరాశిలో శని మళ్ళీ వక్రిస్తాడు. అంతవరకు అన్యాయార్జిత ధనం మీకు వచ్చేస్తుంది. 11 డిసెంబర్ డైరెక్ట్ అవుతాడు మీనరాశిలోకి. కష్టపడి ఎంతో శ్రమపడి మీరు సంపాదన అనేటటువంటిది చేస్తారు. పౌల్ట్రీసు, మటన్ షాపులు, చికెన్ షాపులు ఈ వ్యాపారాలు బ్రహ్మాండంగా మీరు సాధిస్తారు. ఆ తర్వాత మీరు చక్కగా ఈ రాశి వారికి అందరికీ కూడా అగ్రికల్చరల్ ఆఫీసర్లు, తర్వాత ఈ యొక్క డాక్టర్స్, వెటనరీ డాక్టర్స్ వీళ్ళంతా కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో పురోభివృద్ధి అనేటటువంటిది జరుగుతుంది. ప్రతిదానికి ఎనర్జీస్ అనేటటువంటి వాళ్ళు వేళ్ళు ట్యాబ్లెట్లు అందరికీ జనాలందరికీ హైయర్ లివింగ్ బీయింగ్స్తో ఎనర్జీస్ కమ్యూనికేషన్ పెట్టుకోవాలా, లోవర్ బీయింగ్స్తో పెట్టుకోకూడదు, యూనివర్స్ అంతా మీకు ఇస్తుంది అని చెప్పేవాళ్ళు విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకొని ఎనర్జీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఏంటంటే కుంభరాశి వాళ్ళు చెప్పేది, గురువులు చెప్పేది వింటే డెవలప్ అవుతారు. ఎదురుకుండగా గురువుని పెట్టుకొని గురువు ఎవడండి, వాడండి, వీడండి, ఎదురుకుండగా నీకు తిండి పెట్టే పెళ్ళాన్ని లవ్ చేయి, పక్కింటి ఆవిడని ఎదురింటి ఆవిడని కాదు. ఆ విధంగా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఏలినాటి శనిలో పనులు జరుగుతాయి. నీకు భయపడి నేను గురువుని నేను తప్పులు చెప్పినా ఎందుకులే ఈయనకి మొహమాటంలో చెప్పాలి, ఇలాంటివన్నీ నడవవు ఏలినాటి శనిలో. కాబట్టి కుంభరాశి వారికి విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడాలి చక్కగా. అయినా సరే మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సక్సెస్ అవుతారు మీరు. అండ్ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రెసెషన్లు వచ్చినాయి. ఏమండి, విదేశాల్లో ఉన్నారు, 100 కోట్ల రూపాయలు సంపాదించేశారు. మినిమం ఎవడైనా విదేశాలకు వెళ్ళినటువంటి వాడు ఒక 20 సంవత్సరాలు వెళ్ళినాడు 20 కోట్లు సంపాదించారండి. అనాథ పిల్లలకి ఇవ్వలేరండి, సాధువులకు ఇవ్వలేరండి, దాన ధర్మాలు చేయలేరండి. పూజలకు మాత్రం దొంగ పూజారులకి, దొంగ జ్యోతిష్కులకి మాత్రం 2 లక్షలు 5 లక్షలు ఇస్తారండి. ఎంత అన్యాయం అండి ఇది. మీకు శనీశ్వరుడు మేలు చేయాలా? అందువల్ల గురువు అనుగ్రహం కావాలి. కాబట్టి పరిహారాలు ఏమిటంటే కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ ఏలినాటి శని కాబట్టి శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో చేసుకోవాలా. తారా అమ్మవారిని చక్కగా మంత్ర అనుష్ఠానము జపము చేసుకోవాలా. ఈ విధంగా మీరు ఈ యొక్క నీలం రంగు బట్టల్ని లేదా నలుపు రంగు వస్త్రాలని శనివారం నాడు మీరు వేసుకోవాలి. నూనె లేకుండా తినాలి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు.